ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో సబ్బవరం దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ యొక్క సంస్థకి సంబంధించి పర్మనెంట్ క్యాంపస్ అయితే కనుక ఉంది. సో ప్రస్తుతానికైతే కనుక ఆ క్యాంపస్ కట్టేలోపు ఆ యొక్క క్యాంపస్ని ఆంధ్ర యూనివర్సిటీలో అయితే కనుక నడుపుతున్నారనమాట. సో ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు ఇంకా ఇదే సంస్థ నుంచి మీకు పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే కనుక పర్మనెంట్ జాబ్స్ అయితే కనుక వస్తాయి. సో ప్రస్తుతానికైతే కనుక అవుట్సోర్సింగ్ విధానంలో 2 పోస్టులకి అయితే కనుక వీళ్ళు అప్లికేషన్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. ఒక ఏజెన్సీ ద్వారా మీరు రిక్రూట్ అవుతారు. సో వాళ్ళే మీకు శాలరీస్ అన్నీ కూడా ఇస్తారనమాట. కన్సాలిడేటెడ్ పే ఇస్తారు, ఫిక్స్డ్ పే అనమాట అది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు ఉంచుకుంటారనమాట. తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అది మీకు చాలా వాల్యుబుల్ ఉంటుంది, ఎందుకంటే ఐఐపిఈ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. సో ఇప్పుడు ఆ 2 పోస్టులు ఏమిటంటే ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్. సో డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఒకసారి రిఫర్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరైతే ఈ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే కనుక దీనికి అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్. సో అలాగే ఈ రీసెంట్ టైమ్స్లో అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క వెబ్సైట్ని అయితే తరచూ చూస్తూ ఉండండి, ఎందుకంటే పర్మనెంట్ క్యాంపస్ వస్తుంది కాబట్టి మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఏదైనా ఉంటాయి. నోటిఫికేషన్లో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇంకోటి ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో రెండిటికి కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే కనుక ఉంది. సో ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే కనుక 30 ఇయర్స్, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అది కాదు, పూర్తిగా డిఫరెంట్గా ఈమెయిల్ చేయమంటున్నారనమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ వెబ్సైట్ లింకు. అక్కడ ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఎనెక్స్యూర్ 1 అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. అది ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి, అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని స్కాన్ చేసి ఈ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని ఆ ఒరిజినల్కి సంబంధించిన స్కాన్స్ అన్నిటికీ కలిపి ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మీరు ఈ లాస్ట్లో ఒక ఈమెయిల్ అయితే కనుక మెన్షన్ చేశారు, ఆ ఈమెయిల్కి అయితే కనుక మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతే, సింపుల్. అంతేగాని పోస్ట్లో కానీ ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపడం కానీ అటువంటిది ఏం కాదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 28వ తారీఖు. ఇంకొక 3 రోజుల్లో అయితే కనుక లాస్ట్ డేట్ అయిపోతుంది. ఈ 3 రోజుల్లోపు కూడా మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్యూర్గా టెంపరీ బేస్డ్, అంటే అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని అయితే కనుక కొనసాగిస్తారు. ఒక ఏజెన్సీ ఉంటుందన్నమాట. సో ఆ ఏజెన్సీ ద్వారా మీకు శాలరీస్ కానీ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు ఒకసారి పీడిఎఫ్ మొత్తం ఫుల్గా రిఫర్ చేసి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని కామెంట్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా కూడా పీడిఎఫ్లోనే ఉంది. సో ఆల్ ది బెస్ట్.